ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామానికి మాత్రమే సర్వదా మహిమ కలుగును గాక. మనము ఆయనకి రుణస్థులమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు వాక్య ధ్యానం ముందు మన యొక్క జీవితం జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. మన యొక్క స్థితిగతులను పరిశీలించుకోవాలి. మన యొక్క పరిస్థితులన్నిటినీ దృష్టించుకొని ఎప్పటికప్పుడు మన యొక్క పరిస్థితిని బట్టి ప్రభువారికి కృతజ్ఞత అర్పణలు సమర్పిస్తూ ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దీనమైన స్థితి అయినా సరే, అది అనేక రకాలైన ఏ స్థితి అయినా సరే, ఆ స్థితిని బట్టి ప్రభువుని మహిమపరచాలి. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, చాలా మందిలో మొదటి ప్రేమ తరిగిపోయే కొంది దేవుని మీద కూడా భయము తగ్గిపోతూ మరి అనేక రకాలైన పరిస్థితులకి దాసోకము చేస్తూ దాసులుగాను దాసురాళ్ళుగాను మారిపోతూ ఉంటారు. ఈ యొక్క కారణము, ఈ హేతువు దేని కారణము, దేని చేతనంటే ప్రభు మీద ఉన్న ప్రేమ సల్లారిపోయే కొంది ఆయన మీద భయం అనేది తరిగిపోయే కొంది ఎలాంటి పరిస్థితికైనా దాసులుగా దాసురాళ్ళుగా మార్చబడతారు. మరి నీవు ఎవరికి దాసులుగా ఉన్నావు? నీవు ఎవరికి దాసుడిగా ఉన్నావు? సృష్టిక ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆయన ఒక చిన్న బలహీనత, ఒక మిస్టేక్, ఒక బలహీనతను బట్టి, ఒక చిన్న మిస్టేక్ను బట్టి ఏమైపోయాడు అంటే, చాలామంది కూడా అది ఏమైందిలే, ఏముందలే అనని, ఏదో చిన్నదే కదా, అందరూ పెద్ద పెద్దవి చేస్తుంటే నేను ఈ చిన్నది చేస్తే తప్పేమిటి, నేను ఈ చిన్నది చేస్తే తప్పేమిటి అని చెప్పి చాలామంది ఏ క్రియ చేసినా ఆ క్రియ చేసేటప్పుడు చిన్నదే, అది రాను రాను పెద్దగా మారిపోయింది. అది పెద్ద క్రియగా మార్చబడింది. ఒక చిన్న అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందో, ఒక చిన్న లోపాన్ని సక్కబెట్టుకోవడానికి, ఆ యొక్క చిన్న లోపానికి కవర్ చేయటానికి ఎన్నో పరిస్థితులని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏమండి, చాలా మందిలో ఒక భావన ఉంటుంది. ఏంటంటే, నేను కొద్దిదే కదా, ఎంతోమంది ఎన్నో రకాలైన పెద్ద పెద్దవి చేస్తున్నారు, నేను చిన్నవే కదా, కొంచెమే కదా, వాళ్ళని పోల్చుకుంటే నాదంతా చిన్నదే కదా అని ఊహించుకుంటూ ఉంటారు. కానీ ఒక పాయిజన్, ఇసుక సుక్క, ఈ ఇషం సుక్క డ్రాప్స్, ఏమండి, లీటర్ అవసరంలా, ఒక చిన్న డ్రాప్స్ చాలు మనిషి చనిపోవడానికి. అలాగనే పాపం అనేది సక్రియ చేయని వెడల వాకిట పాపము పొంచి ఉంటదట. ఆది కాండములో స్పష్టంగా మనకు సాక్ష్యం ఇవ్వబడి ఉంది. ఆది కాండము 4వ అధ్యాయములో సక్రియ చేయని వెడల పాపము కొంచెం ఉంటుందని సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా ఇక్కడ ఒక రాజు ఒక చిన్న మిస్టేక్ ద్వారాగా, ఒక
శత్రువులు కనిపెడుతూ ఉంటారండి. ఈ భూమి మీద రకరకాలైన మనుషులు ఉన్నారు, రకరకాలైన అభిప్రాయాలు గలవు, రకరకాలైన మనస్తత్వములు కలవు, రకరకాలైన హృదయ అన్వేషణలు కలవు, హృదయములు కలవు. ఒకని హృదయం ఒక రకంగాను, మరొకని హృదయం మరొక రకంగాను ఉండవచ్చు. అయితే ఒక చిన్న మిస్టేక్ ద్వారాగా అనేక రకాలైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఎందుకన్నానంటే, ఒక టైంలో రాజుగారు ఒక దేవునికి వ్యతిరేకమైన పాపము చేసిన కారణాన్ని బట్టి ఆ యొక్క పాపము తీవ్రత ఎలాగా ఉన్నది అంటే, దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వంగా మరి మరణంనే గణిద్దని యాకోబు రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉంది 15వ వచనములో. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ రాజుగారు ఏం చేశాడంటే ఆశపడ్డాడు, ఆ ఆశని తీర్చుకున్నాడు. ఆశని తీర్చుకున్న తర్వాత ఆ ఆశకి ఫలం ఏమిటో తెలుసా? మరణం. ఆశపడ్డాడు, ఆశ నెరవేర్చబడింది, కానీ ఆ ఆశకి ఫలమేమో తెలుసా? మరణం. ఆ మరణము వచ్చింది, ప్రాణము తీసింది. తర్వాత నెక్స్ట్ ఆ చిన్న మిస్టేక్ ద్వారాగా, రాజు చేసిన ఆ యొక్క తప్పుదం ద్వారాగా ఏం జరిగిందంటే, ఒక ఎన్నిక లేని, అంటే ఒక సమిత ఉంది, ఒక సామెత, నక్కను చూసిన వాడల్లా ఏటగాడైపోతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మరి ఏట ఆడే ఆ యొక్క అనుభవం లేనప్పటికీ నక్కను చూసిన వాడల్లా రాళ్ళు తీసుకొని తరుగుతూనే ఉన్నట్లుగా. ఏమండి, అదే దాని అర్థం. యాట అనేది అనుభవం లేకపోయినా నక్క దూరానే ఉంటుంది, అదేమి తిరుగుబాటు చేయదు, ఫైట్ చేయదు. కానీ దాన్ని చూసిన యాటలో అనుభవం లేని వాడైనా ఒక చిన్న రాయి తీసుకొని అలాగా ఇసిరిన ఊరకలాగా పైపెట్టినా అది పారిపోయిద్ది. నక్కను చూసిన వాళ్ళ యాటగాడు అని సామెత ఇలాగ పుట్టింది. సరే, దీన్ని పక్కన పెడితే ఒక చిన్న మిస్టేక్ ద్వారాగా మరి చాలా మందిలో లోపాలు లేనట్లుగా ఏమండి, అందరూ రాళ్ళెత్తి చూపించే వాళ్ళే, అందరూ ఏమండి దూషించే వాళ్ళే. అదే పరిస్థితి కలిగింది రాజుగారికి. ఒక సున్నత లేని ఒక మనుషుడు రాజు మీద రాళ్ళు రువ్వుతూ, రాజు మీద దుమ్మెత్తి పోస్తూ, రాజుని రకరకాలుగా మాట్లాడుతూ, రాజుతో పాటు రాజు సైనికుల మీద కూడా రాళ్ళు విసురుతూ, దుమ్మెత్తి పోస్తూ, శపిస్తూ, శాపగ్రస్తమైన మాటలు పలుకుతూ ఉంటాడు. ఎవరు ఈయన? ఆ రాజు ఎవరో కాదండి, దావీదు రాజుగారు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళుతూ ఉంటే, ఆ ప్రాంతంలోనే అదే ప్రాంతంలో ప్రయాణం చేస్తున్న ఒకడు, ఇతని పేరు సిమ్మి. ఈ సిమ్మి అనేవాడు సౌలు కుటుంబస్తుడు, సౌలుకి బంధువు. ఈ దావీదు సౌలు చేత తరమబడినప్పుడు ఆ మాటలన్నీ కూడా కొంతవే వింటాడు ఈ సిమ్మి అనేవాడు. దావీదు సౌలు రాజు చేత ఎందుకు తరమబడ్డాడు అనేది స్టోరీ కొంచెమే మాత్రమే తెలుసుకున్నాడు. చాలామంది ఆయా ప్రాంతాల్లో ఉండి మరి బంధువులుగా ఉన్న వారిలో మరి మంచిందా, ఆ యొక్క గొడవ ఏ కారణాన్ని కలిగిందా, ఆ పరిస్థితికి కారణం ఏమిటా అని తెలుసుకోరు. మనోడిది ఏమన్నా తప్పు ఉందా, లేక
మరి ఎంతవరకు నిజము, ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు కరెక్టు అనేది తెలుసుకోకుండా మన బంధువే కదా, మనం బంధువులే కదా అన్నట్లుగా వ్యవహరించి అవతలి వ్యక్తులది తప్పేమి లేనప్పటికీ, తప్పు మనోడి కాడ ఉన్నప్పటికీ ఎలాగా వెంటనే తొందరపడి ఈ సిమ్మిలాగా ప్రయత్నం చేస్తారు. అప్పుడు అక్కడ చక్కని మాటలు, కొన్ని మాటలు మనకి పాఠాలు నేర్పాడు దావీదు. ఏంటంటే, రాజు సెలవిస్తే పక్కనున్న అభిషేకు ఈ యొక్క పక్కనే ఉన్నాడు. ఈ సెలవి రాజా వాణ్ణి చేరి వాని తల ఛేదించి, అంటే వాని తల నరికి నీ పాదాల దగ్గర ఉంచుతాను. ఈ సున్నత లేని కుక్కలాంటి వాడు ఈ యొక్క సిమ్మి, వీడు నిన్ను దూషించేవాడా, నిన్ను మాట్లాడేవాడా, నువ్వు సెలవివు అని ఆయనకు రోసం వచ్చింది పక్కనున్న అభిషేకి. అప్పుడు దావీదు కొన్ని చక్కని మాటలు అన్నాడండి. సేవా కుమారులారా, నాతో మీకేలా, వానితో మీకేలా. యెహోవా సెలవేయకపోతే, యెహోవా నన్ను శపించమని సెలవేయకపోతే వాడు శపిస్తాడా? అయినను నేను ఆ యొక్క మాటలు అనవచ్చు. నన్ను యెహోవాకి నేను పాపము చేశాను, దేవునికి పాపము చేశాను, చెయ్యకూడని కార్యం చేశాను. వాడికి కొద్దిగా తెలుసు, అసలు రహస్యం తెలియలేదు. అయినా నేను ఆ మాట పడదగవచ్చు. వాడు చెప్పించిన మాటలన్నింటి కూడా అట్లన్నా కానీ సరే, నా దేవునికి దయగలిగిద్దేమో, నా దేవుడు దృష్టి నా మీదకు వచ్చిద్ది, నన్ను కరుణిస్తాడేమో, నన్ను కనికరిస్తాడేమో. వాడిని తిట్టనివ్వండి, వాడిని అడ్డగించవద్దు. వాడు మాటలన్నీ కూడా వింటున్నాడు. ఆయన ఒక సందర్భంలో నాబాలు అనేవాడు, దావీదు ఎవడు, వాడికి నేను ఎందుకు పంపించాలి ఆహారాన్ని, అసలు వాడెవడు అన్నందుకు వాణ్ణి చంపించాడు. దేవుడు నమ్మదగిన వాడు. దావీదు ఎవడంటేనే ఆయన అంత తీవ్రంగా తీసుకున్నవాడు. ఈ మాటలు వింటలేదా, వాడిని తిట్టనివ్వండి, అతనన్నా నా కరుణామయుడికి నా మీద కనికరం కలిగిద్ది, నా మీద జాలు కలిగిద్ది అని దావీదు చక్కని పాఠాలు నేర్పాడండి. చాలా మంది మనల్ని కూడా యేసుప్రభుని నమ్ముకున్న కారణాన్ని బట్టి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏంది, గత పాత జీవితాలను బట్టి. కొత్త జీవితము లోకులకి అవసరం లేదండి. లోకస్తులకి క్రొత్త జీవితాల సాక్ష్యాలు అవసరం లేదు. లోకస్తులకి అలా పాత జీవితాలనే భూతద్దరి చూసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఇలాగ ఉండే ఆమె, ఇప్పుడు ఏంటి ఇలాగ మారింది? ఒకప్పుడు ఇలాగ ఉండే ఆ వ్యక్తి, ఇప్పుడు ఏంటి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక్తి ఎవరి నుండి కలిగింది? ఈ శక్తికి ఆధారం ఏమిటి? ఒకప్పుడు మన కళ్ళ ముందలే కదా ఆమె అడ్డదిడ్డంగా తిరిగింది. మరి ఈరోజు ఇంత భక్తి పరులాలుగా ఎలాగ మార్చబడింది? ఒకప్పుడు ఆ బార్ షాపులు కాడ కూకున్నాడు కదా, వాడే కదా వీడు. మరి ఇప్పుడు ఎందుకు ఇలాగ మారిపోయాడు? ఇంత మార్ప. మనం కూడా చాలా మందిని చూసాము కదా. మరి వారు అనేక రకాలైన పూజలు చేసినప్పటికీ మరలా తిరిగి సంవత్సరం వచ్చారకే దెబ్బల్లో అవుతున్నారు కదా. మరి వీరిలో ఇంత మార్పు ఎలాగ కలిగింది అని
ఆ కొత్త సాక్ష్యాన్ని బట్టి వారు మార్పు చెందరు. ఎందుకంటే వారి యొక్క హృదయము కఠినమైనది. వారి హృదయములో దేవునికి స్థానము లేదండి. ఏమండి, లోకస్తులుగా ఉన్నవారికి ఇతరులకి కావాల్సింది మన కొత్త జీవితాలు కాదు, మన పాత బతుకులే వాళ్ళు ఇంకా బోధద్దాలి చూసుకుంటూ ఉంటారు. వారు అలాగనే చూస్తూ ఉంటారు. కాలము సంపూర్ణమైద్ది, ఈ లోపల ప్రభువు రాకడ జరిగిద్ది. మనం ఎదురు చూస్తున్న మన యొక్క వరుడు, పెళ్లి కుమారుడు మధ్యాకాశానికి వచ్చేస్తాడు. ఈ లోపల వారు అలాగనే పాత జీవితాలని చూసుకుంటూ ఉంటారు. ఆఖరికి పెళ్లి కుమారుడు మధ్య ఆకాశంలోకి వస్తాడు. వేరేల కోట్ల కొలది దూతల చేత కడవరి బోర ఓదగానే ఆకాశములో ప్రత్యక్షమవుతాడు. ఏమండి, ఆ క్షణమే ఒక్కొక్కరు వాళ్ళ కళ్ళ ముందులనే ఎవరైతే పాత జీవితాలను బేరేజీ వేసుకొని పాత జీవితాలను బోధద్దాలు వేసుకొని చూస్తూ ఉన్నారో వారు అలాగనే విడవబడతారు. గత పాత జీవితాలన్నీ కూడా పునఃస్థాపన పెట్టి గత పాత జీవితాన్నంతా కూడా క్రీస్తు యేసు రక్తములో పాతి పెట్టి యేసు ప్రభు వారి యొక్క సమాధి చేత పునరుద్ధానము చేత మరలా బతికింపబడి పాత జీవితాన్ని సమాధి చేసి యేసు యొక్క స్వరూపములోకి, ఆయన పోలికలోకి, ఆయన వ్యక్తిత్వంలోకి ట్రాన్స్ఫర్ అయిన వారందరూ కూడా విలువ పెట్టి విలువైన రక్తమును సిందించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు విలువ పెట్టి కొనుక్కున్న ప్రజలందరూ కూడా గత జీవితాలన్నీ కూడా ఆయన పాదాల చెంత సిలువలో యేసుతో కూడా పాతి పెట్టబడి నూతన సృష్టిగా మార్చబడి వారందరూ కూడా కొనుక్కోబడుతుంటే ఈ పాత జీవితాలను చూసుకొని భూతద్దాలేస్తున్నారే వారందరి పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? ఇక గెడవబడతారు. వారు ఎక్కడికి వెళ్తారు తెలుసా? పాతాళానికి వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తులను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి నాయనా మేము మారిపోయాము, మా మీద ఉన్నవాడు, మాలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, చూడండి మా జీవితాలే మీకు సాక్ష్యము. ఒకప్పుడు మేము ఎలాగ ఉన్నాము, ఇప్పుడు మేము ఎలాగ ఉన్నాము, ఒకప్పుడు ఎలాగ కోప్పడుతున్నాము, ఇప్పుడు ఎలాగ ఉన్నాము, మా జీవితమే మీకు సాక్ష్యమురా. ఇకనైనా మారండ్రా, మార్పు చెందండ్రా, బడి మారితే బతుకు మారిద్దిరా అని మనం ఎంత మొత్తుకున్నా మన జీవితాల్లో చూసి కూడా మార్పు చెందకుండా మన వీధిలో లోకస్తులు ఉన్నారు, మన రక్త సంధికులు ఉన్నారు. ఏమండి, మనము ఎవరితో లోకరీతిగా ఉన్నప్పుడు సావాసం చేశామో, స్నేహం చేశామో వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారికి కూడా మన జీవితం తెలుసు కాబట్టి వారు అది ఒకప్పుడు వీడు అలాగ ఉండేవాడు, ఇప్పుడు ఎంత చేంజ్ ఏమిటి అనేది వారికి రాదు ఆ గ్రహింపు. ఎందుకో తెలుసా? ఇక సంబంధమైన దేవత మనుషుల యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసిందండి. ఇది ఎక్కడ ఉంది? బైబిల్ గ్రంథంలో మనకు దొరికిద్ది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఇక సంబంధమైన దేవత ఉంది. మనకు కూడా గతంలో గుడ్డిగా మనల్ని గుడ్డితనంలోకి నెట్టివేసింది. మన యొక్క మనోనేత్రాలు కూడా మూసివేసింది. కానీ లోకములోకి ఒక వెలుగు వస్తుంది, పోతూ ఉంది. ఆ వెలుగు మనల్ని వెలిగించింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో రాయబడి ఉంది. దావీదు కాడ కొన్ని పాఠాలు నేర్చుకున్నాం, మరి లోకస్తుల కాడ మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. క్రీస్తు యేసు ఇక త్వరలో రాబోతున్నాడు మధ్యాకాశంలోకి. మరి నీవు వధువుగా ఉన్నావా? మరి నీ నాయకుడు ఎవరు? నీ వరుడు ఎవరు? మరి నువ్వు వధువుగా ఉన్నట్లయితే
ఆయన నిన్ను కొనుపోతాడు. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఎవరన్నా మనల్ని దూషించినప్పుడు కానీ మనము సాధ్యమంత వరకు ప్రభు చేతులకు అప్పగించినట్లయితే, దావీదు అన్నాడు, దావీదు ఎవర్రా అన్నందుకు నాబాలును చంపేశారా, అభిషే వాడిని తిట్టనివ్వండి, వాడిని మాట్లాడనివ్వండి, ఏమి నా దేవుని కనికరం నా మీదకు వచ్చిద్ది అన్నాడు. ఎంత చక్కని మాటలు నేర్పించాడు. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? దావీదు వలె ఉన్నాయా? మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మీతో మాట్లాడమన్నాడు. ఈ యోతువును బట్టి ప్రభువారు మీ యొక్క సమస్యల నుంచి మిమ్మల్ని విడిపించునుగాక. ఆమేన్.